రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుట్టున ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు వైద్యులు చికిత్స చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. తమ అభిమాన నేతకు గుండెపోటు వచ్చిందని తెలియడంతో పద్మారావు గౌడ్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. పద్మారావు గౌడ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలపడంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు వైద్యులు చికిత్స చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. తమ అభిమాన నేతకు గుండెపోటు వచ్చిందని తెలియడంతో పద్మారావు గౌడ్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. పద్మారావు గౌడ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలపడంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు. చక్రి, మాజీ మంత్రి ప్రస్తుత సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ కి డెహ్రాడూన్ పర్యటనలో భాగంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఒక వారం రోజుల క్రితము డెహ్రాడూన్ కి వెళ్లారు. సో అక్కడ నిన్న అని చెప్తున్నారు కానీ కొంతమంది ఈ రోజు అంటున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చెప్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం. సో ఏదేమైనా సరే ఆయనకి డెహ్రాడూన్ పర్యటనలో భాగంగా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం అందింది. వెంటనే ఆయన్ని హుటాహుటిన వాళ్ళ కుటుంబ సభ్యులు డెహ్రాడూన్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం తోటి అక్కడ వైద్యులు ఆయనకి స్టంట్ వేయడం తోటి ప్రాణాపాయం లేదని చెప్పేసి కూడా వైద్యులు ధృవీకరించినట్టుగా కూడా పార్టీకి సమాచారం వచ్చింది. పార్టీ నాయకుల ద్వారాగా మీడియాకు కూడా సమాచారం తెలిసింది. సో ఏదేమైనా సరే ఆయనకి ఒకేసారి హార్ట్ స్ట్రోక్ రావడం తోటి ఇటు పార్టీ శ్రేణులు, అదేవిధంగా సికింద్రాబాద్ చెందినటువంటి ఆయన అభిమానులు, శ్రేణులు అందరూ కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. సో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వెంటనే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అయితే ఆయన డెహ్రాడూన్ నుంచి ఈ రోజు రాత్రి 10 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు తెలిపినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. సో ఆయన ఈ రోజు 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ఆయన్ని రేపు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ తో పాటుగా మిగిలిన నాయకులందరూ కూడా ఆయన్ని పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే తిగుళ్ల పద్మారావు గౌడ్కి ఆయన ఫ్యామిలీతో కలిసి డెహ్రాడూన్ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కసారిగా ఆయన స్ట్రోక్ వస్తుందని చెప్పేసి కోల్పోయినట్టుగా కూడా మనకైతే సమాచారం అందింది. సో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకోవడంతో ప్రాణాపాయం తెచ్చిందని చెప్పి కూడా మనకైతే సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైజు.